శివుడి అర్ధనారీశ్వర రూపంపై చాలా మందికి సందేహం కలుగుతుంది. అయితే దీని గురించి వేదాల్లో విపులంగా వివరించారు. సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పుడు మైతుని సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మైతుని సృష్టికి ప్రయత్నించినా ఎంతకు స్త్రీ జనోత్పత్తి కాకపోవడంతో మళ్లీ విఫలమయ్యాడు. శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోర తపస్సు చేశాడు. అలా చాలా ఏళ్లు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ పరమానంద భరితుడై సాష్టాంగ ప్రణామం చేశాడు. వత్స, నీ మనోరథం నాకు అవగతమైంది. సృష్టి వర్ధిల్లాలన్న సంకల్పంతో నీవు చేసిన కఠోర తపస్సుకు మెచ్చాను. నీ కోరిక అవశ్యం నెరవేరుతుందని చెప్పి శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు. ఆ తర్వాత శంకరుడి అర్ధాంగం నుంచి వెలువడిన ఆది పరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు. సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథుడైన ఆదిదేవుడు నన్ను సృజించాడు. ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టి చేసెను. అనేక ప్రయాసాల తరువాత కూడా ఆ సృష్టిని వర్ధలింపజేయడంలో నేను విఫలమయ్యాను. కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపచేస్తాను. కాని ఇంతవరకు స్త్రీని సృష్టించడం కుదరలేదు. నారీ లోకాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉంది. తల్లి, నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉద్గమ స్థానానివి. హే మాత, నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదించమని మరోసారి నిన్ను ప్రార్థిస్తున్నాను. చరాచర సృష్టి వర్ధనార్థం నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా అవతరించి నాపై దయచూపమని బ్రహ్మ అర్థించాడు. బ్రహ్మ ప్రార్థన ఆలకించిన శివాని తదాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది. లక్ష్య సాధనకు తన బ్రుకుటి మధ్య భాగం నుంచి తనతో సమానమైన ఓ శక్తిని ప్రసరించింది. ఆ దివ్య తేజో రూపాన్ని తిలకించి శివుడు చిరునవ్వుతో, దేవి, బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు. నీవు అతనిని అనుగ్రహించు, మరో బిష్టాన్ని నెరవేర్చు అని పలికాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన జగన్మాత బ్రహ్మ కోరిక ప్రకారం దక్షపుత్రిక అయ్యింది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తరువాత మహాదేవుడు కూడా అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుంచే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది. తన మనోరథంలోని కోరిక నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపచేశాడు. అలా శివ శక్తి పరస్పరాభిమన్యులై సృష్టికి మూల కారణమయ్యారు. పుష్పంలో గంధం, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో తేజం నిక్షిప్తమై స్వభావ సిద్ధము ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై విరాజిల్లుతుంది. శివునిలో ఈ కారమే శక్తి అయి ఉంది. శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిణామ తత్వమై బాసిల్లుతూ ఉంటుంది. శివుడు ఆజన్ముడు. ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది. ఇదే అర్ధనారీశ్వరుని రహస్యం. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.